முப்பத்து மூவர் அமரர்க்கு முன்சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயில்யழாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயில்யழாய் చెప్పన్న మెన్ములై చెవ్వాయ్ చిరు ఇలా చెప్పారు అని దేవరాలు నిన్న నాకు చెప్పారు. చూసారా, ఆమె చెప్పారు. కానీ నేను చెప్పాను అని నేను ఈజ్ ఈక్వల్ టు అహంకారం, నాది ఈజ్ ఈక్వల్ టు మమకారం. ఈ రెండు ఎప్పుడు దగ్గరకు రాకూడదు. అందుకని కూరతాళ్మాలు గారి ధర్మపత్ని ఆండాళ్ళమ్మ గారు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. నిన్న స్వామివారు ఇలా చెప్పినట్లుగా దేవరాలు నాకు చెప్పారు, ఆచార్యులు చెప్పినట్టుగా మీరు చెప్పారు. మరి ఆయన సొంతంగా చెప్పినట్టుగా అవ్వకూడదు, వాళ్ళ ఆచార్యులు చెప్పినట్టుగా. ఇదే ఓరాన్ మర్యాద అంటే ఎప్పుడు కూడా మన పెద్దలు మనకు చెప్పిన దాన్ని తిరిగి పంచుకోవాలి, కానీ మన సొంత పైత్యం ఏది వాడకూడదు. ఇట్లా ఉండాలి. ఎంత తెలిసినా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. అలాగే ధారాళంగా తిరిగి అడిగినప్పుడు చెప్పగలిగేగా. ఒకసారి నంజీర గారు కాలక్షేపం చెప్తూ ఏదో ఒక పెద్దలు ఒక ఆయన కూడా వచ్చారు, బ్రాహ్మణ స్వామి వైష్ణవ స్వామి వచ్చి, స్వామి మొన్న మీరు ఇక్కడ చెప్పారు కదా, నాకు గుర్తు రావట్లేదు, అది ఏంటి స్వామి అంటూ కాలక్షేపం మధ్యలో అడిగారు. అడిగేటప్పటికి ఈయన వెంటనే నమ్మిళ్ళే గారు లేపి నమ్మిళ్ళే మన ఇప్పుడు ఈయన సందేహం తీర్చండి అని అడిగారట. అడిగేటప్పటికి నమ్మిళ్ళే గారు చేతులు కట్టుకుని వినయంగా, ఏది ఆచార్య వారే 34సారి చెప్పినా 78సారి చెప్పిన అర్థమా అన్నాడు. అంటే 100 సార్లు నంసీరగా చెప్తుంటే అంతే శ్రద్ధగా నమ్మిళ్ళగా ఆలకించి ఒక్కొక్కసారి ఒక్కొక్క అర్థాన్ని వారు గ్రహించినటువంటి వారే, అన్ని అర్థాలను ఇక్కడ ఉపస్థితిలో ఉంచుతున్నటువంటి వారే దీన్ని చెప్పారు. మనం ఏంటంటే ఫ్రెష్ గా వారు చెప్పిందని చక్కగా రాత్రికి క్లియర్ చాట్ చేసేసి మళ్ళీ రేపొద్దున ఫ్రెష్ గా దాన్ని నింపుకుంటూ ఉంటాం. అవునా? అలా క్లియర్ చాట్ చేయలే నమ్మిళ్ళ గారు, మొత్తాన్ని అలా ఉంచుకున్నారు అనమాట. మెమరీ కార్డు వేసుకొని చిప్లా పెట్టుకుంటూ ఉన్నారు. ఎన్ని మెమరీ కార్డు, మన ఫోన్ కూడా ఒక మెమరీ కార్డు పెట్టుకోవచ్చండి. అది 128 GB వేసుకుంటామా, 256 GB వేసుకుంటామా, మనకు ఉన్న వాళ్ళకి ఉన్నంత దాన్ని బట్టి వేసుకుంటూ ఉంటాం. అసలు అంబేద్కర్ గారికి ఎన్ని జీబీలు ఉన్నాయో, అసలు ఎన్ని జీబీలు కూడా టెరాబైట్లు ఉంటాయి ఆయన బుర్రలో కదా. మెగాబైట్స్ కూడా కాదు, టెరాబైట్స్ ఉంటాయి. ఎంబీలు కాదు, టీవీలు ఉంటాయి వాళ్ళ బ్రెయిన్ లో కదా. మనకి మన వాళ్ళు ఎక్కువ జీబీ కావాలంటే ఒక హార్డ్వేర్ ఏమంటారు, హార్డ్ డిస్క్ వేసుకుంటారు. దానిలో అలాంటి హార్డ్ డిస్క్లు ఎన్ని ఉన్నాయో, లేకపోతే 100 సార్లు 20 నిమిషాలు వెంటనే మాట్లాడి అర్థం, దాని మొత్తాన్ని నిలుపుకోవడం అంటే ఇంకా ఎంత విశేషం. ఇలా రేతక్కడగా ఎదిరిపోతే ఈ ఎదిరిపోతే ఒక్క జాలని ఇవాళ గంట నా గురించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ప్రధానం. తిరిగి చెప్తేనే 5000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి తిరువాయుమొഴി వ్యాఖ్యానం ఈ రోజు కూడా నడుస్తుందంటే, అది ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం అవతరించినటువంటి గోధుమను అవతరించినటువంటి శ్రీ సూక్తులు వాటికి మనం చెప్పుకుంటున్నాం. అంటే 1000 సంవత్సరాల పైన అవతరించినటువంటి భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎలా చెప్పుకుంటున్నాం? ఓరాన్ మర్యాద ఒకటి నుంచి మనం చెప్పుకుంటేనే తర్వాత చేరేది. ఈ చెప్పుకోవడమే ప్రధానం. అందుకోసమే 24వ పాఠానికి మీరందరూ తిరిగి చెప్పాలి. అడిగేది ఎప్పుడు కూడా అదే చెప్తాను. మా ఆచార్య మాకు అవకాశం ఇచ్చారు, తిరిగి చెప్పే అవకాశం. అలాగే అవకాశం అందరికీ రాక కొంతమంది ఎవరికి ఉన్న వాళ్ళకి తెలియకండి. గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది పెద్దల దగ్గర వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తిరిగి చెప్పే అవకాశం వాళ్ళకి రాక వాళ్ళు కూర్చునిపోయారు. అక్కడి నుంచి లేపి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టాలనేది మా ఆచార్యుల యొక్క ఉద్దేశం. వారి ఉద్దేశాన్ని నెరవేర్చడమే దాసరాలుగా, ఒక శిష్యురాలుగా దాసరాల కర్తవ్యం. అందుకోసమే 28 ప్రబంధాలు 10 పాసురాలకి కూడా ఒకటి చేసి చెప్పించాం. ఇప్పటికీ ఏ ప్రబంధం సేవించినా ఆఖరణ గోష్ఠి వారి చేత పునశ్చరణ ఉంటుంది. ఒక 5 పాసురాలు, ఒక 2 పాసురాలు, ఒక పాసురంగా తీసుకొని వాళ్ళు ఎంతవరకు దాన్ని అర్థం చేసుకోకున్నారో దాన్ని తిరిగి చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, రేపు 24వ పాసురం 6 పళ్ళాల పాసురం. ఆ రోజున ఉదయం 6 పాసురం అంటే మంగళాశాసన పాసురం అంటారు. దాన్ని ఎవరికైనా మనం మంగళాశాసనం చేయాలి, తిరుమల మంగళాశాసనం చేయాలి, అందరూ కూడా ఉండాడిపోతి అనే పాసురం మంగళాశాసనం చేసినప్పుడు మనం పాడతామా. 6 మంగళాలను అనుగ్రహించింది గోధమ్మ. ఆ 6 మంగళాలను ఏమేమిటి విశేషార్థాలు, అంతరార్థాలు, నిగూఢార్థాలు, వేదార్థాలు అవకాశం ఉన్నంత వరకు ఇతర అవకాశం 24వ పాసురం రోజున 8వ తారీఖు ఉదయం చెప్పుకుందాం. సాయంత్రం మీరు ఏం చేయాలంటే
చేయాలంటే చక్కగా పొద్దున పూట ఆకుపడలు పెడాయికి తెచ్చుకున్నారో అందంగా అలంకరించుకోండి, యథాశక్తి అలంకరించుకోండి. తెచ్చుకొని మీకు చేతనంతగా తిరిగి దాన్ని చెప్పాలి. 2 ముక్కలైనా. మాకు భయం అండి, మేము చెప్పలేమండి అంటారా? ఇంతసేపు ఇప్పుడు ఒక అరగంట అయ్యి ఉంటుందేమో ఎదిరిపోయి మీదని మాకు చెప్పుకోవడం మనం ప్రారంభం చేసి ఇదంతా బూడల పూజల పన్నీరు అనుకుంటాను, ఊరుకుంటాను. కానీ ఒక్కళ్ళన్నా తిరిగి చెప్పగలిగితే మా ఆచార్యుల వారి యొక్క ప్రయత్నం సఫలమైందని భావిస్తాను. నా ప్రయత్నం కాదు, మా ఆచార్యుల ప్రయత్నం సఫలమైందని భావిస్తాను. కాబట్టి ఒక్కళ్ళన్నా తిరిగి చెప్పే ప్రయత్నం చెయ్యమని సవినయంగా ప్రార్థిస్తున్నాను. అవకాశం ఉంటే చెప్పండి. మళ్ళీ చెప్పమన్నారు కదా అని పార్టిసిపేషన్ కూడా వేలాడదామా, అది మాత్రం చేయొద్దని మనవి. అమ్మో వెళ్ళి చెప్పాలంట, మాకు భయం, మేము పళ్ళనే తేము అని అన్నట్టు డెకరేషన్ చేయండి. ఇంకా ఆ డెకరేషన్ ఎలా చేయాలి? అలంకరణ పాముల అర్థానికి తగినట్టుగా అలంకరణ చేస్తే ఇంకా విశేషం. ఇది విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా 8వ తారీఖు సాయంత్రం 6 పళ్ళని అందంగా అలంకరించుకుని తీసుకురండి. మీకు చేతగాలి అలంకరణ ఇవాళ చేసుకుని వచ్చారు, దాంట్లోనే రండి, అందరూ రండి. మంగళాశాసనం చేయడం మన స్వరూపం. తిరుమల మంగళాశాసనం చేయడం కోసం వస్తాం. పోటీలు వాళ్ళు ఇచ్చే ప్రైజ్లు పక్కన పెట్టండి. మంగళాశాసనం చేయడం మన స్వరూపం కదా, తిరుమలకి మంగళాశాసనం చేయడం కోసం కదా అది. కాబట్టి దానికోసం వస్తాం. అవునా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వస్తారు? వెరీ గుడ్. అందరూ పళ్ళని తీసుకొని మంగళాశాసనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక మన చేత పెరుమాళ్ళు ఎలా చేయించుకుంటాడో, ఎలా చెప్పించుకుంటాడో ఆయన ఇష్టం. మనమాండి చేసేది అలంకరణ, మనమాండి చెప్పేది నోరు నుంచి మన ఆచార్యులు మంచిగా తెప్పిస్తారు, మన ఆచార్యులు మంచిగా చేయిస్తారు. అవునా? కాబట్టి ఆ అనుగ్రహం ఎలా ఉంటే అలా వస్తుంది. పోటీ కోసం కాదు, మనం ఎవరి మెప్పు మనకు అవసరం లేదు. ఆచార్యులు మన చేత ఎలా చేయిస్తే అలా తీసుకొచ్చి పెడతాం. పెరుమాళ్ళు మంగళాశాసనం చేద్దాం. అసలు ఆచార్యులు ఎందుకు చెప్తారు కదా, శ్రీ సూక్తులు తన పేరు వస్తుందని కాదు, తనకి ఏదో పళ్ళు వస్తాయి, డ్రై ఫ్రూట్స్ వస్తాయి, డబ్బులు వస్తాయని కాదు. కీర్తికాంక్ష, ధనకాంక్ష ఆశించి ఎటువంటి ఆచారాలు కూడా సదాచారులైనటువంటి వారు శ్రీ సూక్తులు దానికోసం కాదు చెప్పేది. ఎందుకోసం అంటే పెరుమాళ్ళకు మంగళాశాసనం చేయడానికి ఒక తయారవుతున్నాడని చెప్తారట. ఆచారాలు అనేటువంటి వారు శ్రీ సూక్తులు చెప్పకపోతే వాళ్ళు పెరుమాళ్ళకు అల్లాడుగా ఉండాలని ఎలా కోరుకుంటారు? ఏమండి, ఒక ఇంటి పెద్ద మంగళకరంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడంటే ఇల్లంతా ఆటోమేటిక్ గా క్షేమంగా ఉంటుంది. ఆ ఇంటి పెద్ద కనుక యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఒంట్లో బాగోకో ఏదైనా అడ్డం పడ్డాడంటే ఇల్లంతా అక్కలాకోసం అయిపోతుంది. అవునా? ఇళ్ళకి సరిగా ఉండదు పరిస్థితి. అలాగే ఇంటికి పెద్ద అలా ఉంటే జగత్తు మొత్తానికి పిత ఆ స్వామి. ఆయన పల్లాడుగా ఉంటేనే మనందరం బాగుండేది, ఆయన క్షేమంగా ఉంటేనే మనందరం బాగుండేది. కాబట్టి ఆయన బాగుంటే ఆటోమేటిక్ గా మనం బాగుంటాం. కరోనా వచ్చాక ఒకటి అందరూ నేర్చుకున్నాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భూతముడయ్యే దారుణ్యం కలిగిన వాడు అని అన్నారు. ఎటువంటి దారుణ్యం అంటే ఊరిక కలిగినటువంటి వాడు అనమాట. వేదాలలో ప్రతిపాదింపబడేటువంటి వాడు శ్రీనారాయణుడు. ఏ వేదం తీసుకోండి, ఉపనిషత్తు తీసుకోండి, స్వామి వైభవాన్ని చెప్పేది. అలా ఊరికగా వేదాలలో దారుణ్యం కలిగినటువంటి వాడు అని చెప్పచ్చు. అలాగే స్వామి తాను ఇచ్చినటువంటి మాట మీద కూడా ఎంతో దృఢంగా నిలబడి ఉంటాడట. ఎవరైనా తను వచ్చి ఏదైనా అడిగారనుకోండి, ఎంతగా ఇస్తాడంటే తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాడు. ఇచ్చేది ఇంకా ఏమి ఇవ్వలేకపోయాడని అనుకుంటాట. అంత మాత్రమే కాదు, ఆ ఇచ్చేది తన కోసమే అన్నట్లుగా ఇస్తాట. ఎదుటివాడు అడిగినందుకు కాదు, తన కోసమే అన్నట్లుగా ఇస్తాట. ఒకవైపు నుంచి నేను వంటి వాడా అని అంటారు. అందుకని ఆయనకి రంగులు వేసేటప్పుడు మన వాళ్ళు ఏ రంగు వేయాలో తెలియక ఫైనల్ గా ఇదైతే బాగుంది కలర్ఫుల్ గానీ బ్లూ కలర్ వేసేస్తున్నారు. కానీ ఇప్పుడు నల్లగా ఉండే వాళ్ళు సాధారణంగా లోకల్లో మనం చూసినట్లయితే నల్లగా ఉన్నవాళ్ళు నల్లగానే ఉంటారు. దానిలో ఏం పెద్ద గొప్పతనంగా ఉండదు. పరమాత్మ నల్లగా ఉన్నా మెరుస్తూ ఉంటాడు. ఆయన అందరే అందం. ఆయన మడివలి దర్శిపోతూ ఉంటాడు. ఆ స్వామి అంత సౌలభ్యంగా సౌశల్యంతో మన మధ్య వచ్చి అవతరించాడు అంటూ ఆ స్వామి వైభవం చెప్తున్నాడు. ఒలనే తోతమాయి నింద్ర చూడలే తూయిలేగా. నువ్వు ఎక్కడో పరంపరలో ఉన్నాయని నిన్ను మేల్కొల్పుతున్నావా? కాదుగా, క్షీరాపిలో ఉన్నాయని మేల్కొల్పుతున్నావా? శ్రీజగన్నాథాయ మంగళం
विश्वचित्तमनोदायि गोदायि नित्यमङ्गलम् शेषो वा सैन्यनादो वा श्रीपदुर्गे विशाखे विदर्याय महामनाख्ये भाष्यकाराय मङ्गलम् गुलामूलापतेनाय तोषितादिवशोरे संवरामात्रपदये शेषां छायास्तु मङ्गलम् सत्पुरुषायास्तु मङ्गलम् ओप्यानन्तरायाय सर्वस्वमोदिधातो विष्णुभज्ञे च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् नक्के नामार्चैव अत्यनङ्गामङ्गलमात्ते प्रमेयेविरहितो कुन्तन्नहरुत्तो मेया भ्रोमणक्के नामार्चैवे इदं परसरिपारिरङ्गमाल्भरितो तन्नरियल् अक्तरविरा तोदेशन्ना संगत्तविवाहावाचा अभियो गृणन्तु निष्पन्नो दिवो धर्मः पृथिव्या अस्येषा नाजगतो विष्णुपत्नी Nila